తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్లమెంటరీ లైబ్రరీ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన్ను సత్కరించారు. లైబ్రరీ కమిటీ చైర్మన్ గా ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వాకర్స్ సభ్యులు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్లమెంటరీ లైబ్రరీ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా చిల్డ్రన్స్ పార్క్ అసోసియేషన్ ఆయన్ను సత్కరించింది. ఎంపీ మేకపాటి లైబ్రరీ కమిటీ చైర్మన్ గా ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా ఉందని వాకర్స్ సభ్యులు అన్నారు. ఆయన చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధికి సహకరించినందుకు వాకర్స్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వాకర్స్ సభ్యులు పాముల రమణయ్య, భాస్కర్ రెడ్డి, బిరదబోలు వెంకురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ భావించాలా. ఎందుకంటే భారతదేశంలో ఉన్న గ్రంథాలయాల్లో మన ఢిల్లీ గ్రంథాలయం చాలా ఉన్నతమైంది. అది లండన్లో ఉన్న గ్రంథాలయంతో పోల్చుకుంటే దాంతో సమానంగా ఆ రోజు భారతీయులు నిర్మించుకున్నారు. అలాంటి గ్రంథాలయ కమిటీ చైర్మన్గా మన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి మోడీ గారి ప్రభుత్వం ఈ మంచి అవకాశం కల్పించినందుకు వెంకయ్యనాయుడు గారికి, మోడీ గారికి, మన జిల్లా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాభినందనలు తెలియజేస్తూ చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నేను ఈ లైబ్రరీ కమిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయిన సందర్భంగా అభినందించడానికి వచ్చారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాలికలందరూ ఖచ్చితంగా చదువుకోవాలని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లోక్ అదాలత్ న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని మహిళా ప్రాంగణంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని గాంధీనగర్లో ఉన్న మహిళా ప్రాంగణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఏజేసీ రాజ్ కుమార్తో పాటు లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రామకృష్ణ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మహిళలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం తగదని తెలిపారు. భ్రూణ హత్యలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏజేసీ రాజ్ కుమార్ మాట్లాడుతూ బాలికల అక్షరాస్యత శాతాన్ని పెంచాలని అన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించాలని తెలిపారు. బాలికలకు చదువును మాన్పించి పెళ్లిళ్లు చేయడం సరికాదని వివరించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకొని పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో మీరే ప్రైమరీ పేరెంట్స్ కాబట్టి దయచేసి ఈ విషయంలో జాగ్రత్త వహించి మీ తాలూకా పనిపాట్ల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఇన్సులిన్ ని దానం చేస్తున్న దాతల్ని జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ సన్మానించారు. కలెక్టర్ బంగ్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ సెంథిల్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఇన్సులిన్ బ్యాంక్ స్థాపించిన డాక్టర్ ఏదూరి సుధాకర్ ని కలెక్టర్ అభినందించారు. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా షుగర్ వ్యాధి బాధితులకు అండగా నిలుస్తున్న ఇన్సులిన్ దాతల్ని కలెక్టర్ శ్రీకాంత్ సన్మానించారు. ఈదూరి సుధాకర్ ఆధ్వర్యంలో స్థాపించబడిన ఇన్సులిన్ బ్యాంకుకు ఈ దాతలంతా ఇన్సులిన్ ను అందిస్తున్నారు. సన్మాన కార్యక్రమంలో ఎస్పీ సెంథిల్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే రక్తదాతలను మరికొంతమంది మెంటర్స్ సన్మానించారు. నెల్లూరు రేబాలవారి వీధిలోనున్న జిల్లా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. జాతీయ జెండాను ఎగురవేసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నెల్లూరులోని జిల్లా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, కార్పొరేటర్ డాక్టర్ జడ్ శివప్రసాద్లు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయాలు దేవాలయం లాంటివని, అలాంటి వాటిని ఆధునీకరించి ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ నెహ్రూను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల సాధన కోసం పాటుపడాలని కోరారు. జవహర్లాల్ నెహ్రూ గారు వారి కుటుంబం జాతి కోసం, భారత జాతి కోసం వారి కుటుంబాన్ని, వారి సర్వస్వాన్ని, వారి ఆస్తులను కూడా దారిపోసి ఈరోజు చిరస్మరణీయులై మనందరి దగ్గర కూడా వాళ్ళు ఒక గొప్ప మానవతామూర్తులుగా ఉన్నారు.
అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా మన జీవితాల్ని మన చుట్టుపక్కల ఉండేటువంటి భావితరాలందరూ కూడా బాగుపడాలా. జాతి కోసం, మన భారత మాత కోసం మనందరం కూడా ఏవైతే వాళ్ళు కలలు కన్నారో అటువంటి ఆశయాలను మనం తీర్చే దిశగా మనందరం కూడా అడుగులు వేయాలని చెప్పేసి గతంలో 3-4 సంవత్సరాల క్రితం ఈ గ్రంథాలయాలుగా రూపొందిస్తాం, ఏదైతే ఆధునిక టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ద్వారా గ్రంథాలయాలను పెంపొందిస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ అలాంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనుమరుగవుతూ ఉంది. కాబట్టి గ్రంథాలయాల్లో పఠనం అనేది చాలా ముఖ్యమైనది జీవితంలో ఎదగాలంటే. ఒకప్పుడు ఒకరు అన్నారు, చినిగిపోయిన చొక్కాన్న వేసుకో, ఒక పుస్తకం అయితే కొనుక్కో అన్నారు. దేవాలయం లాంటిది ఒక గ్రంథాలయం. ఎందుకంటే మన చరిత్ర తెలుసుకోవాలన్నా, లేదా దేశ జియోగ్రఫీ తెలుసుకోవాలన్నా, మన హిస్టరీ తెలుసుకోవాలన్నా, ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా ఉండే ఈ ప్రాంతం ఏదైనా ఉందంటే అదొక గ్రంథాలయం. ముఖ్యంగా ఎదిగే పిల్లలు ఏదైతే స్కూల్ కిడ్స్ దగ్గర నుంచి కాలేజ్ కిడ్స్ దాకా అందరూ కూడా గ్రంథాలయాల్లో విచ్చేసి వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటే తప్పకుండా వాళ్ళకి బాగుంటుంది. రేపు వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఏదైనా భాష దాని మీద ప్రావీణ్యం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ గ్రంథాలయాల్ని, ఎందుకంటే రోజు రోజుకి ఒక అడుగు కిందకి వెళ్తూ ఉంది కాబట్టి దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కల్పించాలి. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేసి ఆధార్తో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సలాం బాబు డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థులను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సలాం బాబు పాల్గొని మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు ఆధార్తో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించుకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఆధార్ కార్డు ప్రతి ఇటువంటి ఆంక్షలు విధించి ఎటువంటి ఎన్నికల హామీని నెరవేర్చకుండా తన ఎన్నికల మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 20లో బీసీ విద్యార్థులకి ఆధార్తో లింకు లేకుండా ఫీ రీయింబర్స్మెంట్ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మొన్న జారీ చేసిన జీవోలో తను ఇచ్చిన హామీని సైతం విస్మరించి అందరూ ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పారు. ఇటువంటి మోసాల ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రి, అతి త్వరలో ప్రపంచంలోనే అతి ఎక్కువ మోసాలు, అబద్ధ వాగ్దానాలు ఇచ్చిన ముఖ్యమంత్రిగా ప్రపంచ రికార్డులో కూడా ఎక్కుతారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రావణ్ కుమార్, విశ్వరూపాచారి, హాజీ, శివ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పౌర సరఫరాల అధికారినిగా పనిచేస్తున్న శాంతకుమారి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో విశాఖపట్నం డీఎస్ఓ కృష్ణారావును ప్రభుత్వం నియమించింది. శాంతకుమారిని కమిషనరేట్కు బదిలీ చేశారు. ఈమె గతంలో హైదరాబాద్, చిత్తూరు, అనంతపురం జిల్లాలో డీఎస్ఓగా పనిచేశారు. కలెక్టరేట్లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో సబ్ప్లాన్ మరియు భూ సమస్యల పరిష్కారం కోసం ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యురాలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ నాయకులు పలు సమస్యలను పరిష్కరించాలని కమిషన్ సభ్యురాలు కమలమ్మకు వినతి పత్రాలు అందజేశారు. అట్రాసిటీ కేసులు, భూ సమస్యలను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. సబ్ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికే కేటాయించాలని అన్నారు. ఎస్సీలకు కేటాయించిన భూములను ఎవరైనా స్వాధీనం చేసుకుంటే వారి మీద చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ సెంధిల్ కుమార్, డిఆర్ఓ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. మద్రాస్ బస్టాండ్లోని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నెహ్రూ అడుగుజాడల్లో నడవాలని బాలలు, యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమగ్రత కోసం కృషి చేసిన గొప్ప నాయకులు జవహర్లాల్ నెహ్రూ అని అన్నారు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి. జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి మద్రాస్ బస్టాండ్ సమీపంలోని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారాయన. డీసీసీ అధ్యక్షుడు ధనంజయ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కార్పొరేటర్ ఆనం రంగమయ్యూ రెడ్డి, పిండి సురేష్, యూత్ కాంగ్రెస్ నాయకుడు కేతంరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మహిళా నేత అరుణమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శాంతికి మారుపేరు నెహ్రూ అని కొనియాడారు కాంగ్రెస్ నేతలు. నెహ్రూ త్యాగాల ఫలాలనే మనం ఈనాడు అనుభవిస్తున్నామని చెప్పారు. నెహ్రూ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేక. రెడీమేడ్ డ్రెస్సులు కావాలి అనేటువంటి రోజులకి ఆ రోజు భారతదేశం ఆ పరిస్థితి, ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చిన దానికి ఇది 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ వేసిన పునాదే ఈ రోజు మీరందరూ బటర్నాన్ తింటున్న లగ్జరీ డ్రెస్సులు మీరు వేసుకుంటున్న రెడీమేడ్ డ్రెస్సులు వేసుకుంటున్న కాంగ్రెస్ చేసిన సేవల్ని ఆ ప్రధానమంత్రికి జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన ఫౌండేషన్ ని మరవద్దు అని చెప్పి మరొక్కసారి ఈ యూత్ కి గుర్తు చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చినప్పుడు మనం చేసుకున్నాం. మహాత్మా గాంధీ యొక్క అడుగు చాటులో నడిచి తన తండ్రిగా భావించి కోటీశ్వరుడైనటువంటి కాశ్మీర్ ప్రాంతంలో కోటీశ్వరుడైనటువంటి నెహ్రూ నదీ పక్కన జన్మించినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఈరోజు తన యావదాస్తిని, తన కుటుంబాన్ని, తన శ్రీమతిని పణంగా పెట్టి మనకి స్వతంత్రం సాధించి పెట్టారు అనే మాట మనం ఎవరూ మర్చిపోకూడదు అని మాత్రం మనం. నెహ్రూకు నివాళులర్పించిన అనంతరం శాంతి కపోతాలను ఎగురవేశారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.